సో గైస్ ఈరోజు మనము టాప్ 9 గ్రూప్ 1 కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ గురించి మనం మాట్లాడుకుందాము. అయితే ఇక్కడ చాలా క్లియర్గా ఈ టాప్ 9 గ్రూప్ 1 కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్ చేయడానికి నేను గ్రౌండ్ రియాలిటీ స్టూడెంట్స్తో మాట్లాడడం అండ్ కొంతమంది గ్రూప్ 1 ర్యాంకర్స్తో కూడా సివిల్స్ ర్యాంకర్స్తో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఎందుకని యూపీఎస్సీ సివిల్స్ ర్యాంకర్స్తో కూడా మీరు మాట్లాడారు, గ్రూప్ 1 కోచింగ్ సంబంధించింది కదా అంటే దానికి సంబంధించింది కూడా ఉంది. ఇక్కడ ఏంటి అంటే మనం చూస్తూనే ఉన్నాం తెలంగాణ గ్రూప్ 1 అనేది ఎంత అనిశ్చితి ఇంకా కొనసాగుతుంది అనేది మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అందరూ కూడా ఆల్మోస్ట్ చాలా ఇన్స్టిట్యూట్స్ సివిల్స్తో పాటు గ్రూప్ 1 సపరేట్గా ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1 కోచింగ్ అనేది ఎప్పుడు ఇస్తాయంటే ఎప్పుడైతే మనకి నోటిఫికేషన్ పడుతుందో నోటిఫికేషన్ కానీ దానికి సంబంధించిన దరిదాపుల్లో ఆ టైంలో మాత్రం కొంచెం ఎక్కువ యాక్టివ్గా బ్యాచెస్ అయితే జరుగుతూ ఉంటాయి. ఇన్ జనరల్ అయితే యూపీఎస్సీతో పాటు గ్రూప్ 1 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ట్రైనింగ్ కూడా ఎలా ఉంటుందంటే సివిల్స్తో పాటు గ్రూప్ 1 ఎక్స్ట్రా టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవి కవర్ చేస్తూ ఉంటారు. ఇంకొన్ని ఇన్స్టిట్యూట్స్ ముందుకెళ్ళి యూపీఎస్సీ సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళకి వీళ్ళని గ్రూప్ 1గా కూడా మనం రెడీ చేద్దాము. ఎప్పుడు నోటిఫికేషన్ పడినా వీళ్ళు సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు, కానీ ఎప్పుడు నోటిఫికేషన్ పడినా దీని పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మౌల్డ్ అవ్వడానికి ఈజీగా ఉండడానికి రెండు కూడా కవర్ చేస్తూ వీళ్ళకి క్లాసెస్ అయితే చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది ఫ్రీగా ఈ గ్రూప్ 1 కూడా సివిల్స్ తీసుకునే వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. అయితే ఈ వీడియోలో మనము టాప్ 9 గ్రూప్ 1 కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అప్డేటెడ్ 2024 ప్రకారం ఈ వీడియో అయితే చేయడం జరిగింది. అయితే ఇక్కడ ర్యాంక్ నెంబర్ 1 వచ్చేసి శరత్ చంద్ర ఐఏఎస్. మీరు అనుకోవచ్చు శరత్ చంద్ర ఐఏఎస్కి మీరు ర్యాంక్ నెంబర్ 1 ఎందుకు ఇచ్చారు? దానికి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. లైక్ బ్యాచ్ సైజు తక్కువ, లిమిటెడ్ బ్యాచ్ సైజ్ ఉంటారు. అండ్ సివిల్స్ గురించే మనం మాట్లాడుకుంటాం, ఎందుకంటే సివిల్స్తో పాటు గ్రూప్ 1 వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే సివిల్స్ కోచింగ్ తీసుకున్నారో ఫ్రీగా గ్రూప్ 1 కోచింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత వచ్చేసి ఫ్యాకల్టీ విషయంలో చూసుకున్నా, గ్రూప్ 1 ర్యాంకర్స్ విషయంలో చూసుకున్నా, దీంతో పాటు ఆన్సర్ రైటింగ్, తర్వాత 2 years వ్యాలిడిటీ, పర్సనల్ మెంటార్షిప్ అండ్ ఫ్రీ స్టడీ హాల్ అండ్ ఆల్సో రౌండ్ ద క్లాక్ అక్కడ మీకు మెంటార్స్ కూడా అవైలబిలిటీలో ఉంటారు. అండ్ మెటీరియల్స్, ఇది చాలా యూనిక్ థింగ్ ఫ్రమ్ శరత్ చంద్ర ఐఏఎస్ ఏంటి అంటే ప్రిలిమ్స్ మ్యాగజైన్, సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్స్ అండ్ మెయిన్స్ మ్యాగజైన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే శరత్ చంద్ర ఐఏఎస్ అంటే ఇప్పుడు శరత్ సార్ కూడా చాలా కష్టపడతారు. సో పర్సనల్లీ చాలామందికి ఆయన దగ్గర ఉండి ఈ ఆన్సర్ రైటింగ్ విషయంలో కానీ గైడెన్స్ విషయంలో కానీ ర్యాంక్స్ తెచ్చుకోవడానికి సో చాలామందికి హెల్ప్ చేశారు. అండ్ రీసెంట్గా చూసుకుంటే అనన్యారెడ్డి గారు కూడా ఎక్కువగా మన శరత్ చంద్ర ఐఏఎస్కి వచ్చి క్లాసులు చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం. అండ్ అందువల్ల శరత్ చంద్ర ఐఏఎస్ అనేది ర్యాంక్ నెంబర్ 1గా మనము చెప్తా ఉన్నాము. అండ్ ఇంకా ఏంటి అంటే శరత్ చంద్ర ఐఏఎస్ నాట్ ఓన్లీ గ్రూప్ 1లో టాప్ అనే కాదు, సివిల్స్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పడానికి ఎటువంటి అతిశక్తి లేదు. అండ్ తర్వాత వచ్చేసి ఏకేఎస్ ఐఏఎస్. ఇక్కడ ఏంటి అంటే ఏకేఎస్ ఐఏఎస్ అనేది గ్రూప్ 1 మెటీరియల్ సంబంధించి చూసుకున్నా లేకపోతే సివిల్స్లో చూసుకున్నా వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్ అని చెప్పడానికి ఎటువంటి అతిశక్తి లేదు. ఫ్యాకల్టీ విషయం చూసుకున్నా, మెటీరియల్ విషయం చూసుకున్నా, ఇంకొక యూనిక్ థింగ్ చెప్పాలి ఏకేఎస్ ఐఏఎస్ డైరెక్టర్ శశాంక్ అన్న గురించి, శశాంక్ సార్ గురించి. శశాంక్ అన్న అని ఎందుకు అన్నానంటే చాలామందికి ఈయన ఎంత ఫ్యామిలీస్కి లైఫ్ ఇచ్చాడో నాకు తెలుసు. అండ్ ఎందుకు ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే మన హైదరాబాద్లో మెటీరియల్ని ఢిల్లీ గడ్డ మీద నిలబెట్టిన ఏకైక మనిషి. ఇక్కడ మెటీరియల్ని అంటే ఇక్కడ మనం తయారు చేసిన కరెంట్ అఫైర్స్ని హైదరాబాద్ బేస్డ్ ఇన్స్టిట్యూట్ అయిన ఏకేఎస్ ఐఏఎస్ ఇక్కడ మెటీరియల్ ఢిల్లీలో నేను చాలా బుక్ షాప్లో చూశాను. ఇప్పుడు తరచుగా చెప్తా ఉన్నాను నేను, ఎందుకంటే నాకే గూస్ బంప్స్ అనిపించాయి. అంతగా ఇక్కడ మెటీరియల్ కూడా అంత క్వాలిటీ మెటీరియల్ ప్రొడ్యూస్ చేయగలిగారు. నాట్ ఓన్లీ క్వాలిటీ అండ్ అక్కడి నుంచి ఫ్యాకల్టీ కానీ లేకపోతే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా ఏకేఎస్ ఐఏఎస్లో ఉన్నాయి. అండ్ కేరింగ్ కానీ, పర్సనల్ మెంటర్షిప్ కానీ, ఒకటి వచ్చేసి ఏంటి అంటే శశాంక్ అన్న చాలామంది పర్సనల్గా ఇంటర్వ్యూస్ గైడ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగాయి. అండ్ తర్వాత వచ్చేసి విష్ణు ఐఏఎస్ ర్యాంక్ నెంబర్ 3 విష్ణు ఐఏఎస్. విష్ణు సార్ గురించి మనం మాట్లాడుకోవాలి. అండ్ విష్ణు సార్ గురించి మాట్లాడుకోగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మొహంలో చిన్న ఎందుకు వస్తుంది అంటే చెప్తాను మీకు. విష్ణు సార్ వచ్చేసి జనరల్గా ఏంటి అంటే మొన్న తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించి అభ్యర్థులు ఇబ్బంది పడుతుంటే ఫస్ట్ వాయిస్ రైజ్ చేసిన ఏకైక మనిషి అని చెప్పొచ్చు. వాయిస్ రైజ్ చేసి నా సైడ్ నుంచి సపోర్ట్ చేయాలి అనే సదుద్దేశంతో ఆయన ముందుకు వచ్చి ఇన్స్టిట్యూట్ తరఫున వాయిస్ రైజ్ చేసి మాట్లాడారు. అంటే అందుకని మీరు నెంబర్ 3 అంటున్నారు అంటే కాదు.
ఫ్యాకల్టీ పరంగా చూసుకున్నా అండ్ లేకపోతే 1-to-1 మెంటార్షిప్ చూసుకున్నా అండ్ పర్సనల్ మెంటార్షిప్ విష్ణు సారే అందుబాటులో ఎక్కువగా ఉంటారు. దాని విషయంలో చూసుకున్నా ఇలా ఏ విషయంలో చూసుకున్నా కానీ విష్ణు సార్ అండ్ విష్ణు ఐఏఎస్ టీమ్ అనేది డెఫినెట్లీ ముందుంటారు. అండ్ ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఏంటి అంటే విష్ణు ఐఏఎస్ విషయంలో చూసుకుంటే మనకి ఫ్రీ గైడెన్స్ ఫర్ తెలుగు మీడియం విచ్ ఈజ్ యూనిక్ థింగ్. అంటే పర్సనల్ గైడెన్స్ అనేది విష్ణు ఐఏఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. యూపీఎస్సీ ఎవరైతే తెలుగులో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఫ్రీగా ఆన్సర్ ఎవాల్యుయేషన్ కానీ అండ్ ఫ్రీగా గైడెన్స్ కానీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంకా తర్వాత చూసుకుంటే లా ఎక్సలెన్స్. ఇక్కడ లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అనేది టాప్ సివిల్స్ ఇన్స్టిట్యూట్స్లో బెస్ట్ ఇన్స్టిట్యూట్స్లో ఒకటి. అండ్ డెఫినెట్లీ ఒక పర్సన్ని చూసి కాదు ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేయడంలో రాంబాబు సార్ సక్సెస్ అయ్యారు. అండ్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పడానికి ఎలాంటి అతిశక్తి లేదు. అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 1 కూడా చాలామందిని తీర్చిదిద్దారు. అండ్ గ్రూప్ 1లో యాజ్ వెల్ యాజ్ సివిల్స్ విషయంలో చూసుకున్నా చాలా యూనిక్ థింగ్స్ తీసుకురావడంలో ఎప్పుడూ కూడా లా ఎక్సలెన్స్ అనేది ముందుంటుంది. అండ్ తర్వాత విషయం చూసుకుంటే కేపీఐఏఎస్. కేపీ సారు కూడా దాదాపు 2 దశాబ్దాల నుంచి ఆయన కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనేది రన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆయన మేధోశక్తి కానీ ఆయన తీసుకొచ్చిన కొన్ని కొత్త విషయాలు చూసుకున్నా ఇంకా చాలా యూనిక్ థింగ్స్ చూసుకున్నా కానీ డెఫినెట్లీ మంచి ఇన్స్టిట్యూట్స్లో టాప్ 5 ఇన్స్టిట్యూట్స్లో కేపీఐఏఎస్ ఒకటి. అండ్ తర్వాత వచ్చేసి నెంబర్ 6 వచ్చేసి తిరుమల ఐఏఎస్. తిరుమల సార్ కూడా మార్నింగ్ ట్యూషన్ విషయంలో చాలా యూనిక్ థింగ్ అండ్ తీసుకొచ్చి ఎక్కడా లేని విధంగా పొద్దున్నే వాళ్ళు క్లాస్కి వెళ్ళే ముందు వాళ్ళని ట్రైన్ చేసి పంపించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. 7 వచ్చేసి ఎమిగోస్ ఐఏఎస్, 8 వచ్చేసి ఆర్సీ రెడ్డి, 9 వచ్చేసి సిఎస్బి ఐఏఎస్ అకాడమీ. ఇక్కడ నేను చెప్పేదే ఫైనల్. ఇవే టాప్ 9, వీటికి మించిన ఏమీ లేవు. లేకపోతే టాప్ 9 ఇన్స్టిట్యూట్స్లో ఉన్న వాటిలో మీకు నచ్చింది అంటే 8లో ఆర్సీ రెడ్డి మీకు నచ్చొచ్చు, నెంబర్ 1 మీకు అనిపించచ్చు. అండ్ 7 ఎమిగోస్ ఐఏఎస్ మీకు నెంబర్ 1 అని మీకు అనిపించచ్చు. లేకపోతే ఏకేఎస్ ఐఏఎస్ నెంబర్ 1 అనిపించచ్చు, దీనికంటే మించిన ఇన్స్టిట్యూట్ మీకు అనిపించచ్చు. అండ్ లేదండి శరత్ చంద్ర ఐఏఎస్ కూడా మంచి ఇన్స్టిట్యూట్, టాప్ ఇన్స్టిట్యూట్, ఇది నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ అని గ్రూప్ 1కి సంబంధించి మీకు అనిపించచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే నా రీసెర్చ్ ప్రకారం నా ఒపీనియన్ మాత్రమే నేను షేర్ చేస్తూ ఉన్నాను. మీరు కూడా ఆలోచించి మీ ఒపీనియన్ కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ డెఫినెట్లీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్.